హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష బ్లాగ్స్. ఇవాళ స్పెషల్ డే అనమాట. ఏంటిదంటే మా మ్యారేజ్ డే యానివర్సరీ. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ చూడంగానే అర్థమై ఉంటుంది ఎక్కడికి వచ్చామో. అదేనండి, సింగోటం వచ్చాం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి. ఇప్పుడే ఇటు సైడుకు స్నానాలు గినంగా చేస్తారు. ఇటు సైడు కోనేరు ఉంటుంది స్వామివారిది. వచ్చి మొహం కాలుమొహం కడుక్కోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ నీళ్ళు ఎంత ఎట్లా పోతాయంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఇదేమో నీళ్ళదే అనమాట. ఇటు నుండి వెళ్ళిపోయి ఇటు సైడ్ నుంచి వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. వాటర్ చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో. ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ నుంచి బాగా వస్తున్నాయి. చాలామంది ఇక్కడ టెంపుల్కి వచ్చి ఈడ కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. మేము ఆల్రెడీ ఇంటికాడనే స్నానం చేసి వచ్చినాం కాబట్టి కాలుమొహం కడుక్కోవడానికి మాత్రమే వెళ్తున్నాము. ఇక్కడికి మా పెళ్ళైన కొత్తలో వచ్చి అంటే 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ డేకి మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చినాము. మళ్ళీ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చినాము. ఇంకా మా ఆయన కడుక్కొని వచ్చిండు కాలుమొహం. నేను పాపకు కడిగేసి నేను మొహం కడుక్కొని వస్తున్నాం. నీళ్ళు ఎంత బాగున్నాయంటే ఇంత చల్లగా ఉన్నాయి అన్నమాట. అసలు చూడగానే ఎంత నీళ్ళు ఫుల్ పోతున్నాయి. చాలామంది స్నానాలు చేస్తారు. ఈడ తలనీలాల కూడా ఇస్తారు. ఇంకా నిద్ర చేస్తారు కూడా చాలామంది. నీళ్ళు చూడండి ఎట్లా ఎంత బాగా వస్తున్నాయి. ఇట్లా పైనుండి ఇట్లా మెట్లలాగా వచ్చి మళ్ళీ కిందికి అలుగులాగా దుంకుతున్నాయి. అటు వెళ్ళి మొత్తం చెరువులో కలుస్తుంది. చూడడానికి చాలా బాగుంది. అయినా మొత్తం వాన అంటే వాన మొగులయ్యింది. అందుకే మస్తు చల్లగా ఉంది వాతావరణం కూడా. చాలా బాగున్నాయి నీళ్ళు గినంగా. చూస్తే గినంగా మంచిగా స్నానం చేయబుద్ది అయ్యింది నీళ్ళకి దిగి. కానీ ఇంకా బట్టలు తడుస్తేనే ఊరుకొచ్చినాము. ఇంకా కొద్దిసేపు ఉండి చూసుకుంటూ ఉండి ఇంకా మళ్ళా దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే పోయినాము. ఈ స్టెప్స్ పైన ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇటు సైడ్ ఏమో స్వామివారి కోనేరు ఉంటుంది. ఈ ముందల గణపతి దేవాలయం ఉంటుంది. ఇటు సైడు అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఏమంటారు గేట్ల నుంచి వెళ్తారు. ఇటు సైడ్కి ఆంజనేయ స్వామి దేవాలయము నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇది స్వామివారి ముఖద్వారం అన్నమాట. ఇంకా లోపల జనాలు కూడా ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. నేను మా హస్బెండ్ మా పాప ఉన్నాము, ముగ్గురమే. అంతా ఎవరు అసలు పబ్లికే లేరు. ఇంకా ఫస్ట్ పోగానే ప్రదక్షిణలు చేసినాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా గుడి మొత్తం చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఉన్నాము. ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది అగ్నిగుండము. అంటే మన హోమాలీనంగా చేస్తారు కదా, అక్కడ చేస్తారు. ఇంకా ఇది స్వామివారి ముందు ఉండే ధ్వజస్తంభము. అయితే మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా అక్కడ ఉండే దేవుడు ఏ దేవుడు ఉంటాడో వాళ్ళ గురించి అక్కడ ఉంటుంది కదా, బోర్డ్స్ పైన రాస్తుంటారు వాళ్ళ ఈ మంత్రం జపించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి అని. ఇక్కడ కూడా నరసింహస్వామి టెంపుల్లో ఉన్నది. ఇంకా మంత్రం మొత్తం అంటే జపించుకుంటూ మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ చేసినాము. ఇది గర్భగుడి అన్నమాట. లోపల ఇంకో స్వామివారు ఒక్కరే ఉంటారు. అయితే ఇక్కడ లింగ రూపంలో ఉంటాడు నరసింహస్వామి. ఇంకా ఇటు సైడ్కు శివలింగం కూడా ఉంది. ఇంకా ఇప్పుడు దర్శనం అయిపోయింది, బయటికి వచ్చినాము. అయితే ఇక్కడ స్వామివారు ఒక్కరే ఉంటారన్నమాట. అమ్మవారు స్వామివారికి ఎదురుగా ఒక రత్నగిరి కొండ అని ఉంటుంది, అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిండ్రు అన్నమాట. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాము. ఈ నుంచి దగ్గరనే అన్నమాట. స్వామివారికి ఎదురుగా ఉంటుందన్నమాట రత్నగిరి కొండ అంటారంట దాన్ని. ఇంకా దానిపైన రత్నలక్ష్మి అమ్మవారు వెలిసిండ్రు. సంక్రాంతి పండుగ నుండి అంటే సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఇక్కడ సింగోటంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. కనీసం నెల రోజులు చేస్తారు. అయితే ఇక్కడ స్వామివారి దేవాలయం నుండి అమ్మవారు అంటే రత్నగిరి కొండ దగ్గర వరకు తేరు లాగుతారన్నమాట. అక్కడ నుండి ఇక్కడ దాకా ఇట్లా ప్రతిసారి చేస్తారు. ఎంతమంది జనాలు వస్తారంటే అంతమంది జనాలు వస్తారు. ఇంకా అప్పుడు ఇంకా జాతర అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఎంత మంచిగా ఉంటుందో జాతర.
స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడ వస్తారనమాట. వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. వేరే సైడ్ నుండి కూడా ఇటు సైడ్ ఏమో అంటే కార్లో ఏమైనా బైకులు కానీ ఇటు సైడ్ నుంచి రోడ్డులా ఉంది. ఇటు నుండి వెళ్తాము. ఇంకా మెట్లకెళ్ళి వెళ్ళాలి అనుకుంటేనేమో అటు సైడ్ నుంచి కూడా మెట్ల దారి కూడా ఉందన్నమాట. స్టెప్స్ ఎక్కి రావచ్చు పైకి. ఇంక పక్కన చూసారా చెరువు ఎంత పెద్దగా ఉందో. మస్తు మంచిది, లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. అయినా వాతావరణం కూడా చల్లగా ఉంది. వానమొగలు పడ్డది కదా, మస్తు చల్లగా ఉంది వాతావరణము. ఇంకా టెంపుల్కి వచ్చేసినాము, అమ్మవారి టెంపుల్కి. ఇది కొండ పైన అన్నమాట, రత్నగిరి కొండ అంటారు దీనిని. పైకి అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ లొకేషన్ చూస్తారా ఎంత మంచిగా కనిపిస్తుందో. వాతావరణం చల్లగా ఉంది, పక్కన చెరువు, అన్ని చెట్లు, కొండపైన మస్తు మంచిగా ఉంది. ఇగో ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. చూపిస్తా చూడండి ఒకసారి, మొత్తం చూడండి సైడు. ఇది ఈ భవనం అప్పటి సంది అట్లనే ఉంది, అప్పుడు చూసిన సేమ్ అట్లనే ఉంది. ఇంకా ఎందుకు అంటే మొత్తం పడిపోతున్నా కూడా అట్లే ఉంచిర్రు, ఎందుకో తెలియదు కానీ అట్లనే ఉంది. బాగుంది చూడడానికి ఇది ప్లేస్. ఇంకా ఇప్పుడు టెంపుల్ లోపలికి పోదాము. వచ్చేసినాము అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఇది బయట అన్నమాట మొత్తము. ఇంకా రత్నలక్ష్మి దేవాలయము, రత్నగిరి కొండ అంటారు. రత్నలక్ష్మి అమ్మవారు అని పిలుస్తారు, అందుకే రత్నగిరి కొండ అయిందంట. ఇంకా ఇటు సైడ్ చూడ మొత్తం మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇంకా టకటక ప్రదక్షిణలు చేసేసినాం అమ్మవారి చుట్టూ తిరిగి. ప్రదక్షిణలు అయిపోయినాక ఇంకా లోపలికి పోయి అర్చన అవి ఇవి చేయించుకొని ఇంకా బయటికి వచ్చి కొద్దిసేపు అటు ఇటు తిరిగి మొత్తం చూసి కొంచెం ఫొటోస్, కొన్ని సెల్ఫీలు అలాంటివి అట్లా దిగేసి ఇంకా మళ్ళా రిటర్న్ అయినాం. అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చినప్పుడు కూడా దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కన ప్లేస్ ఉంది, అక్కడే కూర్చొని అందరం భోజనం చేసాం చెట్టు కింద. మస్తు మంచిగా అనిపించింది. మళ్ళా ఇప్పుడు వచ్చినాము, దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చినాం. బయటకు వచ్చి కొద్దిసేపు అటు ఇటు చూస్తున్నాము. అయితే ఈ సింగోటాన్ని సింగపట్నం అనే కూడా అంటారంట. కానీ ఇంకా సింగోటం అని అట్లే అలవాటు అయ్యింది. కానీ చూస్తారా ఎంత మంచిగా ఉందో. మంచిగా పోయి ఫొటోస్ తినగా దిగవచ్చు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మంచిగా లొకేషన్ బాగుందన్నమాట చూడడానికి. అయితే ఇక్కడ చూస్తారా అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ స్వామివారి గుడి అన్నమాట. నరసింహస్వామి అక్కడ ఉంటారు. స్వామివారికి ఎదురుగా రత్నగిరి కొండ ఉంది, స్వామివారికి ఎదురుగానే అమ్మవారు ఉంటారన్నమాట. అంటే ఇక్కడ నుండి చూస్తే అక్కడ టెంపుల్ మంచిగా కనిపిస్తుంది. స్వామివారికి ఎదురుగా ఇక్కడ అమ్మవారు ఉంటారు, టెంపుల్ కనిపిస్తుంది, ఎదురుగానే ఉంటారు. అక్కడి నుండి ఇక్కడి దాకా బ్రహ్మోత్సవాల అప్పుడు తేరు గుంస్తారనమాట. అప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకసారి వచ్చినాము, వానమూగులు అయిందని ఇంకా తొందరనే ఇంటికి అయితే వెళ్ళేసినాము. ఇంకా ఇంటికి పోయినాక 4 అయింది ఇంటికి పోయే వరకు. మార్నింగ్ ఏం స్వీట్ పొద్దున అంటే హడావిడిగా అయ్యేసరికి ఏం స్వీట్ చేయలేదు. మా హారికి ఒకటి మమ్మీ గులాబ్ జామ్ అంటే సరేలే అని ఇంకొచ్చేటప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని గులాబ్ జామ్ చేద్దాము అని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ ఇంక అందరికి తెలుసు కదా, ఇట్లా ప్యాకెట్ పైన రాసే ఉంటుంది అంటే ఎన్ని వాటర్ వేయాలి, ఎన్ని పాలు వేయాలి అట్లా ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇంకా మొత్తం పిండి మొత్తం పాలు పోసుకొని కలిపేసి పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిండి నానింది కదా, ఇక చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాను. నేను చేసుకుంటుంటేనే మా హారికి వచ్చి మా హారిక అమ్మ నేను చేస్తాను అని ఇంకా చిన్న పిండి తీసిస్తే రౌండ్గా చుట్టేస్తుంది. కానీ అవి సరిగ్గా రావట్లేదని చెప్తుంటే అరే ఇట్లనే అని ఇంకొకటి డిస్టర్బ్ చేసుకుంటుంది ఇది అన్నది. ఇంక వల్ల అయ్యే పని కాదు మమ్మీ అనుకుంటున్నది. కొన్ని వేసి అటు ఇట్లా వేసి నీ వల్ల అయ్యే పని అవ్వట్లేదని ఇంక ఎత్తుకొని పోయింది. ఇవేమో మా హారికవి, ఇవి నావి.
ఇంకా తీసుకుపోయింది. ఇక నేను తొందరగా రౌండ్ బాల్స్ వేసి బాల్స్ నూనెలో డీప్ ఫ్రై చేసేసుకున్నాను, చేసి పక్కకి పెట్టుకున్నాను. ఫస్ట్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఆ బాల్స్ వేసేసినాను. ఒక గంట అయినాక చూస్తే బాల్స్ లడ్డుగా అయినాయి గులాబ్ జామ్.